అందరికీ నమస్కారం. భక్తి సంగీతానికి స్వాగతం. నా పేరు శారదా కామేశ్వరి. మాసములందున మార్గశీర్షము నేనని చాటిన గీతాచార్యుడు, ఆముక్తమాల్యదలందినవాడు, ఆండాళ్పాణిని పట్టినవాడు. తనను వరించిన గోదాదేవికి పరమ ప్రీతితో పల్లకి పంపి, శ్రీరంగములో తన కోవెలలో వరించి సన్నిధి నొసగినవాడు. కేశవ మాధవ నామాంకితుడు, శివబ్రహ్మలకు మూలమాతడు. ద్వాపరయుగమున వ్రేపల్లియలో చంద్రవదనలో గోపకాంతలు స్వామిని చేరి స్తుతులను పాడి పరసాధించి తరించారు. అటులే కలిలో ధన్విపురములో వెలసిన శ్రీరంగనాథుని వలసి తామర పూసల మాలలు ధరించు భట్టనాథుని ప్రియపుత్రికయౌ. గోదాదేవి ద్రవిడ భాషలో కూర్చిన 30 పాసురమాలిక మధుర భక్తిలో ప్రభవించినది, భక్తి సారమై ప్రవహించినది. క్రమము తప్పక మార్గశిరంలో పాడిన విన్న అదృష్టవంతులు నాటి గోపికలు గోదాదేవి పొందిన ఫలమును తామందెదరు. ఓడలు కలిగిన పాలకడలిని చిలికే అమరుల కండగా నిలిచి అమృత భాండము అవ్వారి కొసగి ఆదిలక్ష్మిని చేపట్టిన హరి. భవసాగరమును దాటగలేక నిస్సహాయులై మ్రొక్కే వారిని అష్టాక్షరియై తరింపజేయును, అష్టైశ్వర్యములను గ్రహించును. నగసమ 4 భుజములవాని, అరుణిమ కలిగిన కన్నులవాని, యదపై లక్ష్మిని నిలిపినవాని దయ సాధించి ధన్యులమౌదాం. ఫలశ్రుతినిచ్చే చివరి పాసురం పరమ భక్తితో పాడి తరిద్దాం. ఆలయాలలో గోదారంగల కళ్యాణాన్ని కాంచి తరిద్దాం. కళ్యాణం వైభోగం కమనీయం రమణీయం, రంగని నామం అతి మధురం, గోదాచరితం అతి మధురం. గోవిందు సేవకు వేళ ఇదే, గోపికలారా రారమ్మా, లోకం మురియగ తరింపగా శ్రీకృష్ణ నామం జపింతుమా. గోవిందు సేవకు వేళ ఇదే, గోపికలారా రారమ్మా, లోకం మురియగ తరింపగా శ్రీకృష్ణ నామం జపింతుమా. శ్రీకృష్ణ నామం జపింతుమా, శ్రీకృష్ణ నామం జపింతుమా.